బెంగళూరు హౌరా రన్నింగ్ ట్రైన్లో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. తిరగబడిన యువతి తోటి ప్రయాణికుల సహాయంతో నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు రైలు సామర్లకోట స్టేషన్ సమీపానికి చేరుకోగా ఆ సమయంలో అందరూ నిద్రిస్తూ ఉండగా ఓ వ్యక్తి యువతి దగ్గరకు మెల్లగా వెళ్ళి చుట్టుపక్కల ఎవరూ మెలకువగా లేకపోవడంతో ఆమెను తాకటం మొదలుపెట్టాడు. లైంగిక దాడికి ప్రయత్నించే సమయంలో యువతి ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. గట్టిగా కేకలు వేసి దొండగుడిపైకి తిరగబడింది. విద్యార్థిని అరుపులు విన్న తోటి ప్రయాణికులందరూ లేచారు. యువతి విషయాన్ని వారికి చెప్పగా అందరూ కలిపి కామాంధుడిని పట్టుకొని చితకబాదారు. తెల్లవారుజామున 5 గంటలకు ట్రైన్ విశాఖపట్నం చేరుకోగా నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర కోశాధికారి ఈరోజు విజయవాడ నుంచి వైజాగ్ కి ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ నెంబర్ 1264 లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వారిపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ అవుతున్నారు కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏఎస్ఎఫ్ గా మేము కోరుతాం.